సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడిని ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ అన్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు గురువారం జరిగిన నిరసనలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోత్సాహంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వీళ్ళు విచ్చలవిడిగా ఎంతటి ఇబ్బంది అయినా ఎంతటి నేరమైనా వెనక మేము ఉన్నామని చెప్పేసి ఇటువంటి అరాచక శక్తుల్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తుంది. ఇవాళ ప్రధాన న్యాయమూర్తి మీదే సుప్రీంకోర్టు అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానం. అటువంటి ఆ న్యాయమూర్తి పైన ఇటువంటి దాడి చేయడం అనేది దుర్మార్గం. ఎందుకంటే సనాతన ధర్మం వ్యతిరేకంగా మాట్లాడా, అనుకూలంగా మాట్లాడా, ఎవరి స్వేచ్ఛడికి ఉంది, ఎవరి హక్కు అడిగి ఉంది, మాట్లాడే హక్కు అడిగి ఉంది, భావాలని వ్యక్తీకరించే హక్కు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఒక న్యాయమూర్తి ఏదైనా మాట్లాడితే తప్పకుండా ఉంటే మీరు ఆ పద్ధతులు దాన్ని వ్యతిరేకించవచ్చు, చెప్పొచ్చు, ఖండించవచ్చు. కానీ ఈవేళ ఆ సభలోనే కోర్టులోనే అటువంటి బూట్తో కొట్టడం అనేది ఆయన కేవలం దళితుడనో లేకపోతే ఆ సిద్ధాంతంకి వ్యతిరేకంగా మాట్లాడాడనో మాట్లాడితే సరైనది కాదు. అందుకని ఎవరి భావం, ఎవరి మతం వాళ్ళకి, వాళ్ళ ఇష్టం, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఈ రకంగా చేయడం ఎంతవరకు ఈవేళ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈవేళ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ మేధావులు అనేక రకాలుగా ఈరోజు ఖండిస్తూ ఉన్నారు. ఖండించవలసిన అంశం. కానీ బీజేపీ అనుబంధ సంస్థలకి, ఆర్ఎస్ఎస్కి, విహెచ్పికి, అలాగే బజరంగ దళకి వీళ్ళకేమీ కనబడటం లేదు, కళ్ళు ఆనడం లేదు. పెచ్చిమీరిపోతుంది మతోన్మాతం పెచ్చిమీరి మరి ఎక్కడికెక్కడికి ఏ చర్యలు కూరుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అనేక రకంగా ప్రతిపక్షాలు ఉండకూడదు, వీళ్ళకి వ్యతిరేకించాలు ఉండకూడదు. కేంద్ర నిధులు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్ళకి అనుకూలమైన రాష్ట్రాలకి, ప్రభుత్వాలకి అనుకూలంగా పంచి కేటాయిస్తున్నారు. ఈ రకంగా చూస్తే అన్నింటా ప్రతి చోట కూడా బీజేపీ మాత్రం బీజేపీ ముద్ర ఉన్న చోటే వాళ్ళకి ఎంతో కొంత ఏదో చేసుకుంటారు. మిగతా వాళ్ళు ప్రజలే కాదంటూ వీళ్ళు ఓట్లు వేయలేదన్నట్టు వ్యవహారం నడుస్తున్నారు. ఇది మాత్రం దుర్మార్గం. ఈ రోజు ఈ పరిపాలన చేయడానికి బీజేపీ మోడీ కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ దాని అధికారంలో ఉండడానికి ఒక్క నిమిషం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది సామాజికమైన అంశం. ఇది ఈ రోజు ప్రజాస్వామ్యంలో దాడి, ప్రజల హక్కుల